ప్రభువునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరొక ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుని ప్రశస్తమైన ఘనమైన మహిమ గల నామమునకే ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. నేటి కృపావార్త లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనము. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాటి ఈ ఉదయకాలపు ఈ మాటలో ఒక మంచి ప్రశ్న మనకి కనబడుతూ ఉంది. దేవుని ప్రశ్న అది. దేవుడు మానవుణ్ణి ప్రశ్నించుట అరుదు. మనుష్యుడైతే దేవుణ్ణి ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటాడు, కానీ అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు ఇయ్యలేదు, ఇలాగెందుకు జరిగింది, అలా ఎందుకు జరగలేదు, ఈ రీతిన మానవుడు ఎప్పుడూ దేవుణ్ణి ప్రశ్నిస్తూనే ఉంటాడు. కానీ దేవుడు కొన్నిసార్లు మానవుణ్ణి కూడా ప్రశ్నించాడు. ఇక్కడ మనం ఈ వాక్యపు చివర ఒక ప్రశ్నకు గుర్తు వేయబడుతుంటా చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మానవునికి వేసినటువంటి ఆ ప్రశ్న ఏమిటంటే, నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయటం లేదు, కానీ నన్ను మాత్రం ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకు నన్ను పిలుస్తున్నారు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఎవరు ప్రభువా ప్రభువా అని పిలవాలి? మన ఆశను బట్టి మనం ఎలా ఉంటే ప్రభువుని అడగగలము అంటే, ఆయన మాట ప్రకారం మనం చేయగలిగినప్పుడే ఆయన్ని ప్రభువా అని పిలవాలి. ఆయన మాట ప్రకారం మనం నడుచుకోగలిగినప్పుడే మనం ఆయన దగ్గర నుంచి ఏదైనా ఆశించాలి. మనం ఆయన మాటల ప్రకారం చేసే ప్రయత్నం చేయగలిగినప్పుడే ఆ ప్రయత్నాన్ని ఫలింపచేయమని దేవుణ్ణి అడగాలి. ఈరోజు మనం మానవ పరిస్థితుల్ని గమనించినట్లయితే ప్రభువా ప్రభువా అని పిలిచేవారు చాలామంది ఉన్నారు, కానీ దేవుని మాటల ప్రకారం చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఈ దినపు వాక్య వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే, మనము దేవుని మాట ప్రకారం చేస్తూ దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ మనము ప్రభువా ప్రభువా అంటూ ఏ విషయముల నిమిత్తమై ఆయన్ని పిలుస్తామో, ఆయనకు మొరపెడతామో వాటినన్నిటినీ ఆయన అంగీకరించేవానిగా ఉంటాడు. ఆయనకి ప్రతి కేక వినపడుతుంది. చేయని వాని కేక వినపడుతుంది, చేసిన వాని కేక వినపడుతుంది. అందుకే ఎందుకు పిలుస్తున్నారు అంటున్నాడు. కానీ అంగీకరించాలి అంటే, తిరిగి ప్రతిఫలాన్ని పొందాలి అంటే, మన కేక ఆయన దృష్టికి ఇష్టమైంది అవ్వాలి అంటే, మనము ఆయన మాట ప్రకారం చేయువారమై ఉండాలి. 2024వ సంవత్సరం గతించిపోయింది. 2025వ సంవత్సరంలోనికి వచ్చాం. దేవుని మాట ప్రకారం చేస్తున్నామా? లోకస్తుల మాట ప్రకారం చేస్తున్నామా? సాతాను మాటలకు లొంగిపోతూ ఉన్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఈ ఉదయము దేవునితో ఒక మాట చెబుదాం. ప్రభువా, ఇంతవరకు నేను అనేకుల మాటలు విన్నాను, ఇంతవరకు లోకస్తుల మాటలు విన్నాను, అపవాది మాటల మాయలో పడిపోయాను. కానీ ఇదిగో ఈ సంవత్సరాన్ని నీ మాట వినటంతో ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను. నా జీవితంలో ప్రతి దినము నీ మాట ప్రకారం చేయగలుగుటకు నాకు శక్తిని దయచేయి. నీ మాట ప్రకారం చేస్తూ నీ పరిపూర్ణమైన దీవెనల చేత నా కుటుంబం నింపబడినట్లుగా నన్ను బలపరచుమని ప్రార్థన చెయ్యాలి. మనకు శక్తినిచ్చి తన మాటకు లోబడగలిగే స్థిరత్వాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు. అందుకే ఇన్నేళ్లుగా పొందుకొని దేవుని వాగ్దానాలను పొందుకోలేని దీవెనలను, ఆశీర్వాదాలను ఈ సంవత్సరము పొందుకొనులాగున దేవుని సన్నిధిలో మనమందరము కలిసి ఆయన మాట ప్రకారం జీవించినట్లుగా ముందుకు కొనసాగుదాం. దేవుని పరిపూర్ణమైన ఆశీర్వాదాలను
పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడవైన తండ్రి, మహిమాస్వరూపుడవైన తండ్రి, నీ దీవెనలను పొందుకోవాలి అంటే నీ మాట ప్రకారం చెయ్యాలని మాకు బోధించారు. ఈ బోధను తీసుకొని నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ధన్యత మాకు దయచేయమని యేసు పేరిట ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవదేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.